అవార్డ్స్ రేపు మార్చి 16వ తారీఖున ప్రసాద్ ల్యాబ్లో చాలా ఘనంగా నిర్వహించబోతున్నాం. ఈ అవార్డ్స్ జ్యూరీలో నేను ఒక సభ్యుడిగా ఉన్నందుకు చాలా సంతోషిస్తున్నాను. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలుగా తెలుగు చలనచిత్ర పరిశ్రమతో నేను ఏర్పరచుకున్నటువంటి ఒక అనుబంధానికి ప్రతీకగా ఈ జ్యూరీలో నేను ఉండటం అనేటువంటిది, ఆ సెలక్షన్స్ అనేటువంటి కూడాను ఇందాక మిత్రులు అడిగారు, మీడియా మిత్రులు అడిగారు, ఈ అవార్డ్స్ అన్నీ కూడా కాంట్రవర్సీ అవుతున్నాయి కదా అని. ఈ అవార్డ్స్ విషయంలో ఎలాంటి కాంట్రవర్సీకి అవకాశం లేకుండా, ఎందుకంటే సినిమాలు చూసి సెలెక్ట్ చేసేటువంటి రెగ్యులర్ ప్యానల్ అవార్డ్స్ లాంటివి కాదు ఇది. దిస్ ఈజ్ ఓన్లీ తెలుగు చలనచిత్ర పరిశ్రమ యొక్క ప్రతిష్టను ఇనుమడింపచేసినటువంటి ఐకానిక్ పర్సనాలిటీస్కి ఇచ్చేటువంటి అవార్డ్స్ తప్ప దీంట్లో ఈ ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, అది కేటగిరీ, ఈ కేటగిరీ అంటే ఈ కేటగిరీ వైజ్గా చేస్తున్నటువంటి సెలక్షన్స్ కావేవి. కాబట్టి ఎవరెవరైతే ఈ ముఖ్య రావటానికి ఈ అవార్డు స్వీకరించడానికి అర్హులైనటువంటి వ్యక్తులను మాత్రమే సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఆ విధంగా 16వ తారీఖున జరగబోయేటువంటి ఐకానిక్ అవార్డ్స్ అనేటువంటి వాటిలో చాలామంది చలనచిత్ర ప్రముఖులు పాల్గొంటున్నారు. వాళ్ళందరికీ కూడా అవార్డ్స్ ఇవ్వటం అనేటువంటి జరుగుతుంది. ఆ అవార్డ్స్ సెలక్షన్లో మేము పాటించినటువంటి ఒక స్టాండర్డ్స్ అనేటువంటి ఆ రాజున జరగబోయేటువంటి కార్యక్రమం యొక్క విశిష్టతను పెంచే విధంగా ఉంటాయి, అవార్డ్స్ యొక్క గౌరవాన్ని పెంచే విధంగా ఉంటాయి తప్ప కేవలం ఏదో అవార్డ్స్ ఇవ్వటం కోసం ఫర్ ద సేక్ ఆఫ్ అన్నట్టుగా ఈ కార్యక్రమం ఆనాటి కార్యక్రమం ఉండదు. అలాగే ప్రభుత్వాలు, రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడాను, రాష్ట్రం విడిపోయిన తర్వాత రెండు రాష్ట్ర ప్రభుత్వాల నుండి కూడాను చలనచిత్ర పరిశ్రమకు అవార్డ్స్ పరంగా కానీ మరి ఏ విధమైనటువంటి సహకారము అందలాటలేదు. అవార్డ్స్ అనేటువంటి వాటిని రెండు ప్రభుత్వాలు కూడాను నిర్వహించలేకపోతున్నాయి. వాటి గురించి డీటెయిల్స్, ఆ వివాదాస్పద అంశాల్లోకి వెళ్ళదలుచుకోలేదు. కానీ పరిశ్రమ అనేటువంటిది, చిత్ర పరిశ్రమ, ఇక్కడ కళాకారులు, నటీనటులు, దర్శకులు, నిర్మాతలు వీళ్ళందరూ కూడాను తాము సాధించే విజయాలకు, తాము సృష్టించినటువంటి సృజనాత్మక ప్రతిభకు ఒక గుర్తింపు, గౌరవం దక్కాలి అనే ప్రతి ఒక్కళ్ళు ఆశపడతారు. అలాంటివి అలా కళాకారుల్ని గౌరవించుకునేటువంటి, వాళ్ళని అభినందించుకునేటువంటి అవకాశం ఉన్నటువంటి అవార్డు ఫంక్షన్ నిర్వహణ అనేటువంటి జరగటం లేదు. ఆ కారణాలలోకి, ఆ లోతుల్లోకి మేము వెళ్ళలేదు. కానీ మేము చేసినటువంటి కార్యక్రమంలో మాత్రం గొప్ప ఔచిత్యం ఉంది. ఆ ఔచిత్యభరితంగా ఎవరెవరిని సెలెక్ట్ చేసుకోవాలో ఆ విధంగా చేసుకొని మేము కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నాము. ఆ రోజున నిజంగా చాలా కాలం తర్వాత చిత్ర పరిశ్రమలోని పలు రంగాలకు చెందినటువంటి ప్రముఖులందరినీ ఒకే వేదిక మీద మీరు చూడబోతున్నారు. అలాంటి ఒక అద్భుత కార్యక్రమానికి రూపకల్పన చేసినటువంటి సోదరులు సురేష్ నాగబాల గారు. ఎందుకంటే చాలా సమర్థుడైనటువంటి వ్యక్తి. అటు టీవీ రంగంలో కానీ, ఇటు సినిమా రంగంతో కానీ, సినిమా రంగంతో ఎక్కువ అనుబంధం లేకపోతే తనకు అనుబంధం ఉంది, కానీ టీవీ రంగంలో తను ఆ ఫెడరేషన్ ప్రెసిడెంట్గా కానీ ఎన్ని కార్యక్రమాలు చేస్తుంటాడో, ఎంత సమర్థవంతంగా ఆ కార్యక్రమాలు నిర్వహిస్తుంటారో నాకు తెలుసు. అలాగే ఆయనకు జత చేరినటువంటి ఆర్థిక శక్తి వివి విజయ్ కుమార్ గారు. విజయ్ కుమార్ గారు నిజంగా ఇలాంటి వ్యక్తులు ఉండబట్టే ఇలాంటి కార్యక్రమాలకు ఒక ఈ సౌజన్యము అనేటువంటిది దక్కటం వల్లే ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది తప్ప, ఇలాంటి సౌజన్యమూర్తులు, స్పాన్సరర్స్ ముందుకొచ్చి మేము ఉన్నాం, మీరు నడిపించండి కార్యక్రమం చెప్పేసినటువంటి వ్యక్తులు ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి కార్యక్రమాలు చేయటం అనేది సాధ్యపడుతుంది. కాబట్టి అలాగే త్వరలో చిత్ర నిర్మాణ రంగంలో కూడా రాబోతున్నారు విజయ్ కుమార్ గారు. ఆయనకి చక్కని అభిరుచి ఉంది, అట్ ద సేమ్ టైం సమర్థత ఉంది, ఆర్థిక సమర్థత ఉంది, దమ్ము ఉంది, సొమ్ము ఉంది, రెండు ఉన్నటువంటి ఘటికులు. కాబట్టి ఆయన నిర్మాణ రంగంలో కూడా చక్కని విజయాలు సాధించగలరని చెప్పి ఆశిస్తున్నాము. అలాగే ఇక ఈనాటి కమిటీలో చైర్మన్గా ఉన్నటువంటి భరద్వాజ్ అన్నయ్య గారి గురించి నేను ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఆయనకు ఉన్నటువంటి స్థానం, విశిష్టత ఏమిటో తెలుసు. చిన్న పెద్ద మన మీడియా మిత్రులను కూడా, ఇండస్ట్రీలో ప్రముఖులందరూ కాకుండా మన మీడియా అందరికీ కూడాను నిజంగా అన్నయ్య ఆయన. సరే, ఆయన చైర్మన్గా వ్యవహరిస్తూ, అట్లాగే ప్రసన్న కుమార్ గారు ఇందాక ఆయన చెప్పినట్టుగా చక్రం తిప్పేటువంటి వ్యక్తి. పరిశ్రమలో నిజంగా ఆ కుర్చీ కూర్చుంటాడు, ఆ పక్కన ఆయనకు చైర్ ఉంటుంది, ఆ చైర్లో కూడా కూర్చుంటాడు, టేబుల్ మీద కూడా కూర్చుంటాడు, పక్కన చైర్ వేసుకుని కూర్చొని ఉంటాడు. ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఏ సమస్యల గురించి ఎవరైనా సరే సానుకూలంగా స్పందిస్తూ, దాంట్లో లోపాలు ఉంటే ఆ లోపాలను చెప్పి ఇది కాదు ఇది, ఇది కాదు ఇది పద్ధతి అని చెప్పేసి తను గైడ్ చేస్తూ కూడాను తను చాలా చక్కని మార్గదర్శకత్వం చేస్తున్నారు ఇండస్ట్రీలో. అన్నయ్య చెప్పినట్టుగా 8 సంవత్సరాల తర్వాత శత చలనచిత్ర పరిశ్రమ సెంటినరీ సెలబ్రేషన్స్ కూడా తన ఆధ్వర్యంలో ఇక్కడ జరిగేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. దాన్ని తీవ్రంగా ఖండిస్తే 8 ఏళ్ల తర్వాత నేను ఉండనేమో అని చెప్పేసి అన్నాడు. 35 ఇందాకనే అన్నాడు, 36 సంవత్సరాలుగా నేను జర్నలిస్ట్గా వచ్చిన తర్వాత రోజు నుంచి ఈ రోజు వరకు చూస్తున్నాను. అదే గ్లామర్, అదే పర్సనాలిటీ, అదే నవ్వు మెయింటైన్ చేస్తున్న అన్నయ్య సెంటినరీ ఇయర్ను కూడా మీరు చూస్తారు. మీ ఆధ్వర్యంలో జరుగుతుంది. మీ ఆశీస్సులతో మేమందరం చేస్తాం. అదే మీ ఆశీస్సులతో మేమందరం నిర్వహిస్తాం, అందులో డౌటే లేదు.
సో ప్రసన్న కుమార్ గారు అలాగే రేలంగి నరసింహారావు గారికి వెళ్ళారు. 75 చిత్రాలకు దర్శకత్వం వహించినటువంటి ఒక దర్శక దిగ్గజం రేలంగి నరసింహారావు గారు. వారు ఈ కమిటీలో ఉన్నారు. అలాగే ఇప్పుడే నిష్క్రమించినటువంటి దివ్యవాణి గారు, అలాగే రోజారమణి గారు, అందరం కలిసి ఆ రోజున చేసినటువంటి కార్యక్రమం మాత్రం దిగ్విజయంగా జరుగుతుంది. అందులో సందేహమే లేదు. ఆ రోజున యు ఆర్ గోయింగ్ టు ఫైండ్ ఎ గ్రేట్ గెలాక్సీ ఆఫ్ ఫిలిం పర్సనాలిటీస్, నాట్ ఫిలిం స్టార్స్. ఫిలిం పర్సనాలిటీస్ చాలామంది, అలాగే కొంతమంది టీవీ రంగానికి సంబంధించినటువంటి ఐకానిక్ పర్సనాలిటీస్ కూడా ఉన్నారు. ఆ విధంగా ఒక గొప్ప స్టార్ కాస్టింగ్ అందరినీ ఆ రోజున మీరు చూడబోతున్నారు. అలాంటి ఒక కార్యక్రమానికి మీడియా మిత్రులందరూ కూడా సహకరించి దీన్ని జయప్రదం చేయవలసిందిగా, ముఖ్యంగా మీడియా మిత్రులు ఇలాంటి కార్యక్రమం చేస్తున్నప్పుడు మీ సహకారం అనేటువంటిదే కావాలి. దీన్ని దిగ్విజయం చేయడంలో మీ వంతు పాత్రను కూడా మీరు పోషించగలరని ఆశిస్తూ థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ వెరీ మచ్.